ఇదిగోండి నైట్ మా చెట్టుది గోరింటాకు వచ్చిందనమాట. ఫ్రెష్‌గా ఆకు కనబడుతుంటే మొన్న పైనమ్మాయికి చెప్పాను. అమ్మా నువ్వు కిందకి వచ్చినప్పుడు చెప్పు నేను కూడా వస్తాను. ఆకు రుబ్బుదాము. తీసి చక్కగా రుబ్బి పెట్టుకుందాము అని చెప్తే సరే అని మొన్న కిందకి వెళ్ళినప్పుడు అక్క నేను కిందకి వచ్చానని ఫోన్ చేస్తే వెళ్ళాను. వెళ్ళి ఆకు రుబ్బేసి తీసుకొచ్చి నిన్న రుబ్బి అందరికి ఇచ్చాను అనమాట. ఇంకా పైన అమ్మాయికి ఇచ్చాను, రీతు వాళ్ళ మదర్, తర్వాత పక్కన అమ్మాయికి ఇచ్చాను, తర్వాత మా కింద వాళ్ళకి ఇచ్చాను, తర్వాత మా నిఖితకి పంపించాను. నేను పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న తర్వాత ఇలా పండింది చూడండి. బాగా పండింది. ఇది ఆరెంజ్ కలర్ కాదు, ఇది రెడ్ కలర్. ఇలా పండాలి, కానీ ఇంకా బాగా పండాలండి. మరి పండలేదు, ఇంకా వర్షాలు పడితే పండుతుందేమో చూడాలి. బాగా పండింది. చిన్నప్పుడు అసలు యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నాను దీనిలో. చిన్నప్పుడు ఆకు పండేదైతే ఏది వేయాల్సిన అవసరం లేదు, అన్ని ఏదో చింతపండు వేయమంటారు, అవి వేయమంటారు, ఇవి వేయమంటారు, ఆకు పండేదైతే వేయాల్సిన అవసరమే లేదు అనేసి నేను అనుకుంటాను. ఏం వేయాల్సిన అవసరం లేదు కదా. చిన్నప్పుడైతే చిన్నపిల్లల ఆటలు మేము ఎలా ఆడుకునేదంటే కంటి రెప్పదీసి దీని వెంట్రుక ఒకటి వేసేవాళ్ళం రోట్లో రుబ్బుతా ఉంటే. సున్నం ఉంటుందిగా, గోడ సున్నము, ఆ గోడ సున్నం వేసేవాళ్ళం. ఈగనో చీమనో ఏదో ఒకటి వేసేవాళ్ళము. చీపురు పుల్లు ఒకటి వేసేవాళ్ళము. ఇంకేవో గోర ఏదో ఏవో అన్ని వేసేవాళ్ళండి చిన్నప్పుడు. మరి ఏంటో అది అలా వేసి రుబ్బి పెట్టుకునేవాళ్ళం. బాగా పండేది. అది బాగా పండడానికి కారణము అది ఏదో వెదర్ని బట్టి రియాక్షన్ జరిగి ఏదో అంటారు కదా, అంత తెలియదు నాకు. అన్ని అంటారు కదా, దాంట్లో మార్పు వచ్చేసి ఆకుళ్ళల్లో ఆ పండుద్ది. కానీ ఇవన్నీ వేస్తే పండుతాయా? కాదు. ఆకు పండేలాగా ఉంటే బాగానే పండుద్ది. నేనైతే చింతపండు వేసి రుబ్బాను. ఇదిగోండి బాగా పండు. ఈ ఆకు బాగా పండుద్దండి మా ఇంట్లోది. అందరికి పంపించాను, నేను పెట్టుకున్నాను, అందరికి పంపించాను. చూడండి. కానీ ఒక్కటి మాత్రం చేస్తాను, రుబ్బిన వెంటనే పెట్టను నేను. మార్నింగ్ రుబ్బేసి పెట్టి సాయంకాలం పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి బాబండి.